నమస్కారం. స్మార్ట్ ఫోకస్ లైఫ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్లో మనం కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో, మన భవిష్యత్తును ఆర్థికంగా ఎలా పటిష్టం చేసుకోవాలో తెలుసుకుంటాం. ఏంటి, స్టాక్ మార్కెట్ చాలా కష్టమా? ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదా? ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలో అర్థం కావట్లేదా? మీరు ఒక్కరే కాదు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సులభమైన భాషలో మన రోజువారీ జీవితానికి అన్వయిస్తూ అడుగడుగునా మీకు తోడుగా ఉండేదే మన స్మార్ట్ ఫోకస్ లైఫ్ ఛానల్. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త పాఠం, ఒక కొత్త ఆలోచన, మీ జీవితాన్ని ఆర్థికంగా మెరుగుపరిచే ఒక కొత్త దృష్టికోణం. మీ ఆర్థిక భవిష్యత్తుపై నియంత్రణ సాధించాలనుకుంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును, బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. ఎందుకంటే మన స్మార్ట్ ఫోకస్ లైఫ్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎపిసోడ్ 2, మార్కెట్లోకి ఎంట్రీ కావలసినవేంటి? మొదటి ఎపిసోడ్లో స్టాక్ మార్కెట్ అంటే ఒక వ్యాపార వేదిక అని తెలుసుకున్నాం. మరి ఆ వేదిక మీద మనం కూడా వ్యాపారం చెయ్యాలంటే కొన్ని కనీస అవసరాలుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. 3 కీలక ఖాతాలు, ద బిగ్ 3. మనం స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా ప్రధానంగా 3 అకౌంట్లుండాలి. వీటిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. బ్యాంక్ అకౌంట్, ఇది అందరికీ తెలిసిందే. మీ దగ్గరున్న నగదు ఇక్కడుంటుంది. ట్రేడింగ్ అకౌంట్, ఇది మీరు షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్ లేదా వేదిక. డీమ్యాట్ అకౌంట్, మీరు కొన్న షేర్లు భౌతికంగా పేపర్ల రూపంలో ఉండవు, అవి డిజిటల్ రూపంలో దాచుకునే చోటే డీమ్యాట్ అకౌంట్. ఇది మీ షేర్ల లాకర్ లాంటిది. 2. ఈ ఎపిసోడ్ సామెతలు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనున్నట్టు. మార్కెట్లో మంచి లాభాలొచ్చే కంపెనీలు ఎన్ని ఉన్నా మన దగ్గర సరైన డీమ్యాట్ అకౌంట్ మరియు అవగాహన లేకపోతే ఆ అవకాశాలను అందుకోలేం. అందుకే ముందుగా సిస్టమ్ సిద్ధం చేసుకోవాలి. ఆయుధం లేని వాడిని అడవిపంది కూడా గెలుస్తుంది. సరైన స్టాక్ బ్రోకర్ మరియు ట్రేడింగ్ టూల్స్ లేకుండా మార్కెట్లోకి దిగడం ప్రమాదకరం. మన పెట్టుబడిని రక్షించుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ మన ఆయుధం. 3. ఎక్కడ ఓపెన్ చేయాలి? బ్రోకర్స్. స్టాక్ మార్కెట్లో మనం నేరుగా వెళ్లి షేర్లు కొనలేం. మనకు మరియు స్టాక్ ఎక్స్చేంజ్లకు మధ్యలో బ్రోకర్స్ ఉంటారు. ప్రస్తుతం చాలా యాప్స్ ద్వారా మనం ఇంట్లో కూర్చునే మొబైల్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కావలసిన పత్రాలు. మీరు అకౌంట్ తెరవాలంటే ఈ క్రిందివి సిద్ధంగా ఉంచుకోవాలి. పాన్ కార్డ్, ఇది తప్పనిసరి. ఆధార్ కార్డ్, మీ ఫోన్ నంబర్తో లింక్ అయ్యుండాలి. ఈ కేవైసీ కోసం. బ్యాంక్ పాస్బుక్ లేదా స్టేట్మెంట్, నగదు బదిలీ కోసం. ముగింపు. నిన్నటి తప్పులే నేటి పాఠాలు. అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడమే ముఖ్యం. ఇప్పుడు మీ దగ్గర అకౌంట్ సిద్ధంగా ఉన్నాయని అనుకుందాం. మరి ఏ కంపెనీ షేర్ కొనాలి? అది ఎలా నిర్ణయించాలి? ఇప్పుడు అసలు ప్రశ్న, వేల కంపెనీలలో ఏ కంపెనీ షేర్లు కొనాలి? దీనికోసమే మనం వాడే పద్ధతి ఫండమెంటల్ అనాలిసిస్. 1. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి? సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనే ముందు దాని నాణ్యత చూస్తాం కదా. ఉదాహరణకు, ఒక పండు కొనే ముందు అది కుళ్ళిపోయిందా లేదా అని నొక్కి చూస్తాం. అలాగే ఒక కంపెనీ లోపల ఎలా ఉంది, అది లాభాల్లో ఉందా, దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అని పరిశోధించడమే ఫండమెంటల్ అనాలిసిస్. 2. సామెతలతో అర్థం చేసుకుందాం. పునాది లేని ఇల్లు నిలవదు. కంపెనీ పునాది బలంగా లేకపోతే పైన షేర్ ధర ఎంత ఉన్నా అది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. అందుకే మనం పునాదిని చూడాలి. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మకూడదు. ఒకప్పుడు ఆ కంపెనీ పేరు గొప్పగా ఉండవచ్చు, కాని ప్రస్తుతం ఆ కంపెనీ ఏం చేస్తోంది, లాభాలు తీస్తున్నదా లేదా అనేది ముఖ్యం. 3. ఫండమెంటల్ అనాలిసిస్లో చూడాల్సిన 5 ముఖ్యమైన విషయాలు. కంపెనీ వ్యాపారం, బిజినెస్ మోడల్. ఆ కంపెనీ ఏమమ్ముతోంది? ఆ వస్తువుకు మార్కెట్లో డిమాండుందా? ఉదాహరణకు, టాటా మోటార్స్ కార్లమ్ముతుంది, రిలయన్స్ డేటా అమ్ముతోంది. ప్రమోటర్ల నమ్మకం, ప్రమోటర్ హోల్డింగ్. కంపెనీ యజమానులు తమ దగ్గర ఎంత వాటా ఉంచుకున్నారు? వాళ్లే వాటాలు అమ్మేస్తుంటే మనకు ఆ కంపెనీ మీద నమ్మకం ఎలా ఉంటుంది? అప్పులు, డెట్. అప్పు లేనివాడు అధిక భాగ్యవంతుడు. కంపెనీకి అప్పులు తక్కువగా ఉండాలి. లాభాలన్నీ వడ్డీలకే పోతే మనకు మిగిలేదేమీ ఉండదు. లాభాల పెరుగుదల, ప్రాఫిట్ గ్రోత్. గత 3 నుండి 5 ఏళ్లలో కంపెనీ లాభాలు ఏటా పెరుగుతున్నాయా లేదా అని చూడాలి. పోటీదారులు, కాంపిటీషన్.
ఆ కంపెనీకి మార్కెట్లో గట్టి పోటీ ఉందా? ఆ పోటీని తట్టుకుని నిలబడగలదా? కొన్ని ముఖ్యమైన నిష్పత్తులు, రేషియోస్. సింపుల్గా పీఈ రేషియో, కంపెనీ షేర్ ధర దానికొచ్చే లాభంతో పోలిస్తే చౌకగా ఉందా లేక ఖరీదుగా ఉందా అని చెప్తుంది. ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ, మీ డబ్బును కంపెనీ ఎంత సమర్థవంతంగా వాడుతోంది అని తెలుపుతుంది. ముగింపు. మిత్రులారా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే లాటరీ తీయడం కాదు, ఒక వ్యాపారంలో భాగస్వామి అవడం. అందుకే కంపెనీని పరీక్షించకుండా రూపాయి కూడా పెట్టకండి. డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి? వీటన్నిటి గురించి తదుపరి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.